TN24/7 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొంతంగి పరిధిలో గల సహస్ర మిల్క్ డైరీపై డివిజనల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కేశవ్ ప్రసాద్ తనిఖీలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న సంఘటన దృష్టిలో ఉంచుకొని డివిజన్ పరిధిలో గల మిల్క్ డైరీలపై తనిఖీలు పెడుతున్నారు. శుక్రవారం సహస్ర మిల్క్ డైరీలో తనిఖీలు చేపట్టి డైరీలో గల పాలు, నెయ్యి శాంపిల్స్ సేకరించామని, వీటిని జేఎన్టీయూ ల్యాబ్కి పంపిస్తామని కేశవ్ ప్రసాద్ తెలిపారు. ల్యాబ్లో పూర్తిస్థాయి పరికరాలు లేకపోవడం గుర్తించామని, పాలలో యూరియా, అమ్మోనియం వంటి రసాయనిక పదార్థాలు ఏమైనా వినియోగిస్తున్నారనే అనుమానంతో డైరీ వెనకాల గల గోడవలు తనిఖీ చేశామని, ఎటువంటి రసాయనిక పదార్థాలు కనిపించలేదని, రైతుల నుండి పాలు కొనుగోలు చేసి అమ్మే వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్లు కలిగి ఉండాలన్నారు. కొంతంగి మండలం కొంతంగి విలేజ్ సహస్ర మిల్క్ ఎంటర్ప్రైజెస్లో మిల్క్ శాంపిల్ బఫెలో మిల్క్ శాంపిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని జేఎన్టీయూ ల్యాబ్ కాకినాడకి అనాలిసిస్కి పంపిస్తున్నాము. అలాగే గీ ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ, కౌ గీ, బఫెలో గీ, రెండు కూడా ఇన్ఫార్మల్ శాంపిల్స్ తీసి అవి కూడా అనాలిసిస్కి పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. సరే, శానిటైజేషన్ హైజీన్గానే ఉంది. కాకపోతే ఇంకా ల్యాబ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. ల్యాబ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి. కిట్స్, స్పాట్ టెస్టింగ్ కిట్స్ అవి కూడా ఉండాలి. ఇంకా అక్కడ అది లేవు. అవి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము, అవన్నీ ఏర్పాటు చేసుకున్నాం.